January to June, ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్ ఆఫ్ ద ఇయర్ లో ఒక క్రైమ్ రివ్యూ జరిగింది. మీ అందరికీ తెలుసు జనవరి టు జూన్ హాఫ్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ క్రైమ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఈ సందర్భంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరితోటి షేర్ చేస్తున్నాము. కంపారిజన్ ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్, కంపారిజన్ ఆఫ్ ఆల్ టోటల్ కేసెస్, ఇదిలో ఫస్ట్ 6 months ఆఫ్ 2019 అంటే లాస్ట్ ఇయర్లో 2137 కేసెస్కి రిపోర్టింగ్ జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పటివరకు 1950 కేసెస్కి రిపోర్టింగ్ జరిగింది. సో -240 కేసెస్ తక్కువ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఫస్ట్ 6 monthsలో లాస్ట్ ఇయర్కి కంపారిజన్లో ఈ ప్రజెంట్ ఇయర్లో. ఇది టోటల్ కేసెస్ రిపోర్టెడ్. ఇదిలో సెంట్రల్ జోన్లో -386 కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్లో. సిసిఎస్ డిడిలో కేసెస్ పెరిగింది, 500+ కేసెస్ ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్కి కంపారిజన్లో. ఈస్ట్ జోన్లో -83, నార్త్ జోన్లో 240, సౌత్ జోన్లో కూడా కేసు పెరిగింది, వెస్ట్ జోన్లో -680. టోటల్ ఫిగర్ ఒకసారి మళ్ళీ రాసుకోండి, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. టోటల్ ఫిగర్ మళ్ళీ రాసుకోండి. టోటల్ ఫిగర్లో 10%కి రిడక్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో 12,374 కేసెస్ అండ్ దిస్ ఇయర్ 12,273, 101 కేసెస్ తక్కువ ఉంది. తర్వాత రౌడీ షీట్స్ గురించి కూడా కొన్ని అనాలిసిస్ జరిగింది. సో రౌడీ షీట్స్లో న్యూ రౌడీ షీట్స్ సౌత్ జోన్లో జనవరి టు జూన్ ఇప్పటివరకు 50 న్యూ రౌడీ షీట్స్ ఓపెన్ అయింది సౌత్ జోన్లో. ఇదే పీరియడ్లో కొంతమంది పాత రౌడీస్కి బిహేవియర్ కండక్ట్ మంచిగా ఉంది, అతనిపైన కంప్లైంట్స్ లేవు, క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ కూడా లేవు. సో 18 రౌడీ షీటర్స్కి రౌడీ షీట్ క్లోజర్ కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాము, సౌత్ జోన్లో 50 న్యూ రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 18 రౌడీస్కి రౌడీ షీట్కి క్లోజర్ జరిగింది. ఇదే విధంగా వెస్ట్ జోన్లో 20 న్యూ రౌడీ షీట్స్ వర్ ఓపెన్డ్ వెస్ట్ జోన్లో అండ్ 2 రౌడీ షీట్స్కి క్లోజర్ జరిగింది. సెంట్రల్ జోన్లో 25 న్యూ రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 1 రౌడీ షీట్ వాజ్ క్లోజ్డ్. ఈస్ట్ జోన్లో 11 కొత్త రౌడీ షీట్స్కి ఓపెనింగ్ జరిగింది అండ్ 5 క్లోజర్ జరిగింది. నార్త్ జోన్లో 39 న్యూ రౌడీ షీట్స్ వర్ ఓపెన్డ్ అండ్ 4 క్లోజ్డ్. మన ఈ ఫస్ట్ 6 monthsలో కన్విక్షన్స్ జనవరి టు జూన్ 6 monthsలో కన్విక్షన్ ఆఫ్ కేసెస్లో స్లైట్ చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 monthsలో 27% ఉంది కన్విక్షన్. ఇప్పటివరకు 2020లో 26% ఉంది. సో -1%. ఈ -1% అనే కొన్ని రోజుల నుంచి కరోనా గురించి కోర్ట్స్ కూడా బంద్ ఉంది. ఇదిలో కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో కొన్ని స్లో అయింది బికాస్ ఆఫ్ కరోనా వైరస్.
टोटल नंबर ऑफ केसेस कन्विक्शन लो 887 केसेस की कन्विक्शन last time it was done, and this year 450 cases, but percentage is high. Total cases last year, disposal 3,300, 3,300 లో 887 కేస్ కి కన్విక్షన్ వచ్చింది. సో పర్సెంటేజ్ ఇస్ 27%. 2020 లో 1,307 టోటల్ కేసెస్, ఇదిలో 450 కి కన్విక్షన్ వచ్చింది. సో పర్సెంటేజ్ ఇస్ 26%. ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ ఇయర్ డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ 53% జరిగింది. అండ్ 2020 దిస్ ఇయర్ హాఫ్ ఇయర్లీ జనవరి టు జూన్ కి 56%. సో ఇది మంచిగా 3% ఇంక్రీజ్ అయింది డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, చోరీ, రాబరీ అన్ని కలిసి. ఇప్పటివరకు 1068 కేసెస్ కి రిపోర్టింగ్ జరిగింది ప్రాపర్టీ ఆఫెన్సెస్, 1068. ఇదిలో 597 కేసెస్ కి డిటెక్షన్ జరిగింది. దట్ ఈస్ రఫ్లీ 56%. ఇదే విధంగా గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, సీరియస్ కేసెస్ లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ 2019 హాఫ్ ఇయర్లీలో పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఇట్ వాజ్ 64%. లాస్ట్ ఇయర్ 64%. ఇది సేమ్ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ 2020 ఇప్పటి వరకు 74% కి డిటెక్షన్ జరిగింది. ఇది కూడా 10% కి ఇంప్రూవ్మెంట్ ఉంది. డెకాయిటీ కేసెస్ లో సేమ్ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ 6 కేసెస్ వర్ రిపోర్టెడ్. దిస్ ఇయర్ 3 కేసెస్. తర్వాత హౌస్ బ్రేక్ బై డే టైంలో హౌస్ బ్రేక్ లాస్ట్ ఇయర్ 38 జరిగింది. దిస్ ఇయర్ 21. హౌస్ బ్రేక్ బై నైట్ లాస్ట్ ఇయర్ 136 జరిగింది. దిస్ ఇయర్ 133, మోర్ ఆర్ లెస్ సేమ్. తర్వాత ఆర్డినరీ థెఫ్ట్ లాస్ట్ ఇయర్ 1187, దిస్ ఇయర్ 835. సో ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఈ రిపీట్ అఫెండర్స్ తర్వాత సీరియస్ క్రిమినల్స్ పైన పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ ఒక మంచి టూల్ ఉంది, లీగల్ టూల్ ఉంది పోలీస్ చేతిలో. అండ్ పీడీ యాక్ట్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 monthsలో 34 పర్సన్స్ పైన పీడీ యాక్ట్ బుక్ జరిగింది. And this year also it is same 34. ఇదిలో జోన్ వైజ్ డిస్క్రిప్షన్, వెస్ట్ జోన్లో 5, ఈస్ట్ జోన్లో 8, నార్త్ జోన్లో 5, సౌత్ జోన్లో 12, సెంట్రల్ జోన్లో 3 అండ్ సిసిఎస్ ద్వారా 1, టోటల్ 34.
దెన్ లాస్ట్లో ఈ బోనాలు గురించి అన్ని మీడియా ఛానల్ ప్రెస్ తరఫు నుంచి నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ డిసిజన్ ఒక హై పవర్ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ప్రెస్ మీట్లో కూడా ఇది డీటెయిల్లో మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు, మినిస్టర్ తలసాని గారు కూడా ప్రెస్ మీట్లో డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఇవన్నీ పూజా రెసిడెన్స్ నుంచి చేయండి, టెంపుల్ దగ్గర గ్యాదరింగ్కి పర్మిషన్ లేవు, బోనం అన్ని ఇంటిలో చేయండి, ఇట్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ రెసిడెన్స్. సో మహాకాళి టెంపుల్ అన్ని టెంపుల్లో చుట్టుపక్కల అందరు పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ సేఫ్టీ, మీ హెల్త్ గురించి పబ్లిక్ గవర్నమెంట్లో చాలా కన్సర్న్ ఉంది. అండ్ ఇదే విధంగా మినిస్టర్ గారు రిక్వెస్ట్ ప్రకారం గవర్నమెంట్ ద్వారా జియో కూడా ఇష్యూ అయింది దట్ అన్ని సెలబ్రేషన్స్ మీరు రెసిడెన్స్లో సెలబ్రేట్ చేయండి, ఇది ఆల్ ఫెస్టివల్స్ ఇంక్లూడింగ్ మహాకాళి. డీడీలో క్రైమ్ ఎక్కువకి ఛాన్స్ కారణం అంటే సైబర్ క్రైమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సిసిఎస్ డీడీ. సైబర్ క్రైమ్లో ఒకటే హైదరాబాద్లో కాదు, అన్ని బిగ్ సిటీస్లో సైబర్ క్రైమ్ పెరిగింది, కంప్యూటర్ రిలేటెడ్ క్రైమ్ పెరిగింది, సోషల్ మీడియా గురించి రిలేటెడ్ క్రైమ్ పెరిగింది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సిసిఎస్ డీడీ.